హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ జాబ్ పోర్టల్. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. సో ఇన్ దిస్ వీడియో నేను వచ్చేసి ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉండిద్ది అనేది నేను చెప్తాను. అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. సో ఇదేంటంటే ఇది దేని మీద డిపెండ్ అయ్యిద్దంటే అంటే ప్రీవియస్ ఇయర్ మీద డిపెండ్ అయ్యిద్ది అండ్ మెయిన్లీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. అండ్ నేనేంటంటే ఒక 2-3 ఇయర్స్ శాంపుల్ స్పేస్గా తీసుకుంటాను. సో ఆ వేకెన్సీస్ ఉన్నప్పుడు ఆ స్టేట్లో ఎంత ఉంది అప్రాక్సిమేట్గా అనేది నేను చెప్తాను. అంటే అనాలిసిస్ చేస్తాం, అది మనం శాంపుల్ స్పేస్ తీసుకొని. అండ్ బట్ ఇది ఎగ్జాక్ట్ అని నేను చెప్పను. బట్ ఇది దేనికి యూజ్ అయ్యిద్ది అంటే, ఫర్ సపోజ్ మీరు ఒక రేంజ్ ఆఫ్ అటెంప్ట్స్ పెట్టుంటారు. అంటే కొంత అటెంప్ట్ పెట్టుంటారు. ఫర్ సపోజ్ ఒక 70 అనుకోండి, మీకు 95% యాక్యురసీ ఉంది. సో 95% యాక్యురసీ ఉంటే సమ్ స్టేట్స్కి దట్ ఈజ్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. అంటే 60 వస్తే 95 అంటే సో ఆ రేంజ్లో ఉంటే సరిపోయిద్ది. మీకేంటంటే కాన్ఫిడెన్స్ ఉండదు. మెయిన్లీ మీరేంటంటే ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. సో కొంచెం అలా యూజ్ అయ్యేది తప్ప ఇది ఎగ్జాక్ట్ ఇలానే ఉంటుంది కట్ ఆఫ్ అనేది నేను చెప్పట్లేదు. సో ఇక్కడ నేను కొన్ని స్టేట్స్ మాత్రమే మనం తీసుకుంటున్నాను. అంటే మెయిన్లీ మన తెలుగు వాళ్ళు ఎక్కడ పెడతారో మనకు తెలుసు కదా. సో అట్లా నేను చూసి కొన్ని స్టేట్స్ వరకు, అంటే సెలెక్టెడ్ స్టేట్స్ వరకు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒకటి, తెలంగాణ ఒకటి, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ. సో ఈ స్టేట్స్ వరకు చెప్తున్నాను. అండ్ మిగిలిన స్టేట్స్ వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను అవి కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇక్కడ ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే, లాస్ట్ ఇయర్ మనకి ఇక్కడ పోస్టల్ వేకెన్సీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఈసారి ఇంచుమించు దానికి ట్రిపుల్ అయినాయి. రీసెంట్గా ఒక 30 కూడా యాడ్ అయినాయి. సో ఈ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మనకి తెలుసు 78 అప్రాక్సిమేట్గా ఉంది, 78 ఉంది. సో ఇట్ మైట్ బి నాట్ 78 దట్ మచ్. ఐ థింక్ ఈసారి వచ్చేసి దీనికి ఎక్స్పెక్టెడ్ వచ్చేసి ఒక 73 to 76 ఈ రేంజ్లో ఉండే ఛాన్స్ అనేది ఉంది. బట్ ఇది వేరీ అవ్వచ్చు. నాకు తెలిసినంత వరకు ఎగ్జాక్ట్ 73-74 ఉండదు, ఇంకా తగ్గొచ్చని నేను అనుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ 70+ అయితే, డెఫినెట్లీ 70+ అనేది పక్కా ఉంటుంది. 70+, అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. 70+ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకసారి తెలంగాణ చూద్దాము. తెలంగాణకు కూడా లాస్ట్ ఇయర్ అన్ని వేకెన్సీస్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. ఈసారి బెటర్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ తెలంగాణ కట్ ఆఫ్ కూడా కొంచెం ఎక్కువ ఉంది, బట్ ఏపీ కన్నా తక్కువే. అండ్ ఈసారి దీనికి తెలంగాణ కట్ ఆఫ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 72 లేకపోతే 68. అంటే నేను ఇది లాస్ట్ 2 ఇయర్స్ నేను వేకెన్సీస్ చూశాను. సో వేకెన్సీస్ తక్కువే, ఐబీపీఎస్ క్లర్క్ తక్కువ. లాస్ట్ ఇయర్ మనకి ఆర్ఆర్బీ పీఓ కొన్ని వేకెన్సీస్ అండ్ ఐబీపీఎస్ కాదు, ఎస్బీఐ క్లర్క్ ఉన్నాయి వేకెన్సీస్. ఐబీపీఎస్ క్లర్క్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే మనకి ఎక్కువ మంది స్టేట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటూ ఉంటారు కదా. సో దానివల్ల మన ఏపీ, తెలంగాణకి ఎప్పుడు ఐబీపీఎస్ క్లర్క్ వేకెన్సీస్ ఎప్పుడు తక్కువే ఉండేవి. అండ్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఒక 68 అరౌండ్ అనిపిస్తుంది నాకు. 68 to 72 మధ్యలో ఉండొచ్చు. సో దీనికి +3- అనుకోండి, ఇలా అనుకోండి, లేకపోతే +3- నేను చెప్పిన దానికి, లేకపోతే ఒక ఇంచుమించు అంతే ఉంటుంది మ్యాక్సిమం. అండ్ ఇక్కడ కర్ణాటక గురించి మనం ఎక్కువ మాట్లాడుకుందాం, ఎందుకంటే మన వాళ్ళు మ్యాక్సిమం కర్ణాటకనే పెడతారు కోర్స్, ఎందుకంటే వేకెన్సీస్ ఉంటాయి అండ్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, ఎక్సెట్రా ఎవ్రీవన్ నోస్ దట్. సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అందరికీ తెలిసిందే. ఇనీషియల్ వేకెన్సీస్ కర్ణాటకకి 650 అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి. ఫైనల్ వేకెన్సీ పెరిగినాయి, దట్స్ ఆల్ ఏ పార్ట్. సో అట్లా 650 ఉన్నప్పుడే దానికి 66 or 65 సంథింగ్ అరౌండ్ 65 ఉంది. సో ఈసారి నా గట్ ఫీలింగ్ ఏంటంటే దీనికి 60 మించదనేది నా గట్ ఫీలింగ్. నాకు తెలిసి ఎగ్జాక్ట్ 60 ఉండిద్ది అనేది నేను పక్కా నమ్ముతున్నాను. దీనికి +3- కూడా నాకు తెలిసి పక్కా 60 ఉండిద్ది. మీరు కనుక ఒకవేళ మీరు కనుక 65 పెట్టారనుకోండి, ఇక్కడ కర్ణాటక గురించి చెప్తున్నాను చూడండి. ఫర్ సపోజ్ మీ అటెంప్ట్స్ అనేవి 65 ఉన్నాయి, బట్ యాక్యురేట్ ఉన్నాయి అనుకుందాం. కాసేపు 65 ఉన్నాయి, యాక్యురేట్ ఉన్నాయి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అసలు మెయిన్స్కి ఏమాత్రం ఆలోచించద్దు.
ఈసారి కన్ఫామ్గా కర్ణాటక కట్ ఆఫ్ తగ్గిద్ది, 100% తగ్గిద్ది లాస్ట్ ఇయర్ మీద. అట్లీస్ట్ 3 మార్క్స్ 4 మార్క్స్ అన్న డిఫరెన్స్ కనపడిద్ది. సో ఎందుకంటే వేకెన్సీస్ ఉన్నాయి, వేకెన్సీస్ చాలా ఉన్నాయి సార్. లాస్ట్ ఇయర్ మీద డబుల్ వేకెన్సీ. సో డెఫినెట్లీ 60 బిలో పడిద్ది అనేది నేను నమ్ముతున్నాను. సో నేను రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తా కావాలంటే దాని గురించి. సో మీరు కనుక 65 అరౌండ్ పెట్టినా చాలు కన్ఫామ్గా అయింది. 60 పెట్టిన వాళ్ళకి కూడా అయ్యే ఛాన్స్ ఉందంటే నమ్మండి. 60 పెట్టి 60కి 60 అంటే యాక్యురసీ మెయింటైన్ చేసే ఇది ఉంటే 60 పెట్టినా కూడా అయ్యిద్ది. ఎవరైతే ఫస్ట్ టైము కర్ణాటక పెట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏంటంటే ఇంక అవ్వదు, ఈ స్టేట్కి అవ్వదు, నేను అనవసరం కర్ణాటక పెట్టాను, తక్కువ ఐటమ్స్ ఉన్నాయి, ఇంత దూరం వచ్చి నేను ఎగ్జామ్ రాశాను. సో ఈ ఫీలింగ్స్ అన్నీ కామన్ ఉంటాయి. సో మీరు అవన్నీ తీసేసి మీరు కనుక 60 పెట్టారు, యాక్యురేట్ ఉన్నాయి, కమాన్ గో, మీరు డెఫినెట్లీ మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి, ఏమాత్రం ఆలోచించద్దు. ఫర్ సపోజ్ ఈ ఇయర్ మీరు వెళ్ళినా కూడా మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్లో మీరు మంచిగా ఇస్తారు. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇక్కడ ఒకసారి మనం తమిళనాడు చూద్దాము. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా చాలా తక్కువే ఐబీపీఎస్ క్లర్క్కి. సో 60 to 61 ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా ఆ రేంజ్లో ఉందని వరకు తెలుసు. సో ఇప్పుడు దీనికి వేకెన్సీస్ చూస్తే వేకెన్సీస్ బాగున్నాయి దీనికి. సో అలా చూస్తే నాకు తెలిసినంత వరకు దీనికి కూడా సేమ్ అరౌండ్ 65 బిలోనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కన్నా డెఫినెట్లీ బిలో ఉంటుంది కట్ ఆఫ్. లాస్ట్ ఇయర్ 62, 63 సంథింగ్ అరౌండ్ ఉంది. ఈసారి డెఫినెట్లీ ఇది కూడా సేమ్ 60 ఉండొచ్చు. ఇంకా కర్ణాటకకే ఎక్కువ ఉండొచ్చు తమిళనాడు కన్నా కూడా. నోట్ దిస్ పాయింట్, తమిళనాడు కన్నా కానీ కర్ణాటక కట్ ఆఫ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. డెఫినెట్లీ 60 బిలోనే, ఇది 60 మ్యాక్సిమం, అంతకుమించి వెళ్ళదు, అంతవరకు చెప్పగలను. అండ్ ఉత్తరప్రదేశ్ మ్యాక్సిమం మన వాళ్ళు నాకు తెలిసిన వరకు అయితే ఉత్తరప్రదేశ్ పెట్టరు. బట్ కొంతమంది ఉంటారు ఈ వేకెన్సీ పోస్టులను చూసి కొంచెం టెంప్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసము నేను చెప్తున్నాను. ఉత్తరప్రదేశ్ పెట్టిన వాళ్ళు మ్యాక్సిమం 70 పక్కా, 70 to 75 ఉంటుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్కి అసలు ఎందుకు వేకెన్సీస్ అలా వస్తాయి అంటే అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ, మనకి 25 crore అరౌండ్ పీపుల్ అక్కడే ఉన్నారు. సో దానికి వేకెన్సీ ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉందని చెప్పి. అంతేగాని పెద్ద స్టేట్ అంటే అఫ్కోర్స్ పెద్ద స్టేటే, కాకపోతే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ వేకెన్సీస్ వస్తున్నాయి తప్ప ఇంకా వేరేదేం లేదు. ఈసారి కనుక అట్లా స్టేట్స్ పెట్టేవాళ్ళు ఇక్కడ లేకపోతే అసలు మనకు సౌత్ స్టేట్స్లో కానీ లేకపోతే దగ్గరలో లేకపోతే ఓకే, కానీ సపరేట్గా ఇక్కడ ఉంచుకొని మరి కావాలని అక్కడ పెడితే మాత్రం కొంచెం ఆలోచించుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మనం మహారాష్ట్ర స్టేట్ గురించి చూద్దాము. సో దీనికి వచ్చేసి 1200+ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ కూడా మన వాళ్ళు ఎక్కువ పెట్టే ఛాన్స్ అనేది ఉంది. అండ్ డెఫినెట్లీ పెడతారు కొంతమంది వేకెన్సీ చూసి. సో ఇక్కడ కూడా మనకి సేమ్ యూపీ ఎలా అయితే ఉందో సో మహారాష్ట్ర కూడా అంతే. అండ్ ఈసారి నాకు తెలిసి మధ్యప్రదేశ్లో వేకెన్సీస్ లేవు. సో మేబీ దానివల్ల కూడా ఆ ఎఫెక్ట్ అనేది దీని మీద పడుద్ది. సో దీనికి నాకు తెలిసి ఒక 75+ అనేది వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువగా కనపడుతుంది. సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి అప్డేటెడ్ వేకెన్సీస్. అంటే ఇప్పుడు ఇక్కడ ప్లస్ రాశాను కదా, సో ఇక్కడ ఒక ప్లస్ ఇక్కడ ఒక +270 ఉన్నాయి. ఇవన్నీ మొన్న రీసెంట్గా ఫైనల్ వేకెన్సీస్ ఇచ్చేసారు, అన్ని బ్యాంక్స్ అన్నీ రిపోర్ట్ ఇచ్చేసినాయి. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఇక బ్యాంకు రిపోర్ట్ ఇస్తుంది, ఇంకా ఏమన్నా తగ్గించేమో, సో ఇట్లాంటివన్నీ మనం తీసేయచ్చు. సో ఇవి ఫైనల్ వేకెన్సీస్ అనమాట. సో ఫైనల్ వేకెన్సీస్ కాబట్టి సో డెఫినెట్లీ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ అయితే తగ్గే ఛాన్స్ అనేది ఉంది. అండ్ ఇవన్నీ కూడా మనకి ఫైనల్ వేకెన్సీస్. ఇక్కడ నుంచి వాళ్ళు ఇంకా అప్డేట్ ఏమి ఇవ్వరు వాటి గురించి, బ్యాంక్స్ అన్నీ రిపోర్ట్ చేసేసి చెప్పాం కదా. అండ్ ఇక్కడ ఒకసారి మనం కేరళ కనుక చూస్తే కేరళ డెఫినెట్లీ 78+ వెళ్ళిపోద్దండి. ఇంకా 80 కూడా దాటిపోద్ది నాకు తెలిసి ఈసారి. 82 నేను అనుకుంటున్నాను. అదే 75+ కన్ఫామ్గా వెళ్ళిద్ది ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉంటే. మీరు దానికి తగ్గ వేకెన్సీస్ దానికి తగ్గ అటెంప్ట్స్ పెట్టారో లేదో చూసుకోండి ఒకసారి. బట్ అలా అని మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయట్లేదు, జస్ట్ ఒక ఇంటిమేషన్ లాంటిది అనమాట ఇది. సో దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ అవ్వాలా లేదా, లేకపోతే నెక్స్ట్ ఆర్ఆర్బీస్ ఉన్నాయి కదా మనకి, వాటి కోసం ప్రిపేర్ అవ్వాలా అనేది మీకు టైం సేవ్ అయ్యిద్ది ఫస్ట్. అండ్
అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ మీకు ఇంకా ఇంకేమన్నా కావాలంటే మీరు డెఫినెట్లీ కామెంట్ చేయండి. నేను ఆ విషయాన్ని, లేకపోతే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా దేని గురించి అయినా కూడా కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు మేక్ వీడియో ఆన్ దట్. ఐ థింక్ ఇట్ ఈస్ బిట్. ఇంకొక విషయం చెప్పాలి, నాకు ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది. ఇట్లా నేను రాస్తుంటే నాకు అంతకుముందు ఏంటంటే ఈ ఎడిటింగ్ వీడియో చేయడం వల్ల కొంచెం నాకు టైం దొరక్క నేను చేయలేదు. ఐఎమ్ వెరీ సారీ. సో ఈసారి మీరు అడిగిన ప్రతి ఒక్కటి నేను ఇట్లా చేస్తాను. నాకు ఇట్లా చాలా టైం సేవ్ అవుతుంది, ఎక్కువ పట్టట్లేదు. జస్ట్ నాకు ఒక 1 అవర్ అయితే మొత్తం ఒక వీడియో ఫినిష్ అయిపోతుంది, లేదా ఒక హాఫ్ అన్ అవర్. సో డెఫినెట్లీ వీడియో ట్రై చేస్తాను. నేను ఎటువంటి కండిషన్లో ఉన్నా కూడా మీరు అడిగిన ప్రతి వీడియో చేస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ ఇట్ అండ్ subscribe the channel.